నమస్కారం స్వామీజీ. చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య? స్వామి, నేను 8 ఏళ్ల వయసులోనే నా కుటుంబాన్ని కోల్పోయాను. మా నాన్న అమ్మ చనిపోయారు. అప్పుడు 3 ఏళ్లు నా చెల్లి నా నుండి దూరం అయిపోయింది. నా చెల్లి కోసం నేను వెతకని ఊరు లేదు, వెతకని ప్రాంతం లేదు, తిరగని గుడి లేదు. కానీ ఇప్పటి వరకు నా చెల్లి ఆచూకీ దొరకలేదు. అసలు నా చెల్లి నాకు దొరుకుతుందా లేదా? ఈ జన్మలో నా చెల్లిని నేను చూడలేనా? మీరే సెలవివ్వాలి స్వామి. నీ చెల్లి పేరేమిటి? కృష్ణప్రియ. ఓం నమః శివాయ. అందులోంచి ఒక గవ తీయి నాయనా. శివయ్య నీ చెల్లి దొరుకుతుందని చెప్పాడు. గవ్వలన్నీ ఇలా వెల్లకిలా పడ్డాయి అంటే ఈపాటికే నీ చెల్లి నీకు చాలా దగ్గరగా వచ్చింది అని అర్థం. ఏంటి? నాకు నా చెల్లి దగ్గరగా రావడం ఏంటి స్వామి? అవును నాయనా, నీ చెల్లి నీకు అతి సమీపంలోనే ఉంది. కానీ నీకు ఆమెయే నీ చెల్లి అని మాత్రం తెలియదంతే. మరి నా చెల్లి నేను ఎలా తెలుసుకోవాలి స్వామి? దానికి మీరే ఏదైనా దారి చూపండి. ముల్లోకాలకి అధిపతి ఆ శివయ్య. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. నీ చెల్లి ఎవరో నీకు తెలియాలి అంటే ఆ శివయ్యని ఆరాధించు. కార్తీక మాసాన కార్తీక పౌర్ణమి రోజున శివయ్యకి విభూతితో అభిషేకం చేసి కాశీ నుండి తెచ్చిన పవిత్రమైన గంగాజలంతో శివయ్యకి అభిషేకం జరిపించు. ఆ శివయ్య ముందు శివలింగాకారంలో దీపాలు వెలిగించు. ఆ దివ్య జ్యోతుల నుండి వచ్చే కాంతిని నీ చెల్లి ఎవరో తెలుసుకునే మార్గాన్ని చూపించమని అడుగు. ఖచ్చితంగా నీ చెల్లి నీకు దొరుకుతుంది. అలాగే స్వామి, తప్పకుండా అలాగే చేస్తాను. ఓం నమః శివాయ. నీలాంటి మంచి అమ్మాయికి ఇలాంటి కష్టాలు పెడుతున్నందుకు నాకు ఆ దేవుడి మీద చాలా కోపంగా ఉంది. ఏది ఏమైనా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీకు నేనున్నాను యశోద. ఎవరు నీ వైపు వేలెత్తి చూపించినా నేను తట్టుకోలేను. అందుకే జీవితాంతం నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నా మనసులో ప్రేమని నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్తే నేనున్న పరిస్థితుల్లో నీకిలా ఎలా చెప్పాలనిపిస్తుంది? నీ మనసులో ప్రేమని పెట్టుకుని నాకు తోడుగా ఉన్నట్టు ఇన్ని రోజులు నటించావా నువ్వంటే భరించడం నా వల్ల కాదు యశోద. నీ సమస్యకి పరిష్కారం దొరికినప్పుడు నేను ఖచ్చితంగా నా మనసులో మాట నీకు చెప్తాను. ఎవరొద్దన్నా నేను మాత్రం నీకు తోడుగా నీడగా నీ వెంట ఉండటం మానను. నీ చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. అదిగో సత్యం. అయినా ఈ టైంలో ఎవరై ఉంటారు?
ఏంటమ్మా ఈ సడన్ సర్ప్రైజ్? కనీసం ఫోన్ కూడా చేయలేదు, నాన్న కూడా చెప్పలేదు కదా. ఏంటమ్మా, ఏమైందమ్మా? మాట్లాడకుండా వెళ్తున్నావు? ఏమైందమ్మా? ఏం కావాలి? అమ్మా, ఏం కావాలో చెప్పమ్మా. ఏంటమ్మా, ఏం మాట్లాడడం లేదు? ఏం కావాలో చెప్పు. ఏం కావాలో చెప్పమ్మా. పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్గా యశోద పేరుని నా పేరుని కలిపి పెట్టాను. ఇప్పుడు అమ్మకి తెలిసిపోతుంది. అడుగుతుంది నిన్నే హరి. పాస్వర్డ్ చెప్పు. ఎందుకమ్మా? పనుంది, చెప్పరా. ఇటివ్వమ్మా, నేను ఓపెన్ చేసిస్తాను. నేనేం చదువురాని మొద్దును కాదురా. నీకు ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం నేర్పించిందే నేను. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. అలా అని కాదమ్మా. మరి పాస్వర్డ్ చెప్పడానికి ఎందుకురా నీళ్లు నములుతున్నావు? చెప్తావా లేదా? అసలు ఏమైందమ్మా? ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చావేంటి? ఇక్కడేమైనా పనుందా? ఓ, పనుంటేనే కన్న కొడుకు దగ్గరకు రావాలా? హ, అది కూడా పర్మిషన్ తీసుకుని రావాలా? ఇదిగో నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను. ముందు పాస్వర్డ్ చెప్పు. తప్పదు, అమ్మ వదిలేలా లేదు. వై ఏ ఎస్ హెచ్ఓడిఏనా? కాదమ్మా, HARI. యశోదలో యష్ని, హరివిట్టల్లో హరిని కలిపి యష్ హరి అని పెట్టుకున్నావన్నమాట. అయితే ఆ జానకమ్మ చెప్పింది నిజమే అన్నమాట. వాళ్ళకింకా టచ్లోనే ఉన్నారమ్మా. ఆవిడేం చెప్పింది? నీ పాస్వర్డ్లో ఏముందో దాని గురించి చెప్పింది. అర్థం కానట్టు నటించుకురా సైంటిస్టు. నీ ప్రేమ గురించే చెప్పింది. బావుందిరా, చాలా బావుంది. నువ్వన్నిసార్లు ఎందుకొచ్చావమ్మా అని ఎందుకు అడిగావో ఇదిగో నీ ల్యాప్టాప్ చూస్తే అర్థమైపోతుంది.
నీ రీసెర్చ్కి సంబంధించిన ఫైల్స్ కన్నా నువ్వు యశోద గురించి రీసెర్చ్ చేసి కలెక్ట్ చేసిన మ్యాటర్ ఎక్కువగా ఉంది. స్పృహలో లేకుండా గర్భం దాల్చొచ్చన్న దాని మీద నువ్వు చేసిన రీసెర్చ్కి నీకైనా అసలు సమాధానం దొరికిందా? లేదు కదా. ఆ యశోదకి క్యారెక్టర్ లేదని నువ్వు ఇప్పటికైనా నమ్మవా? అమ్మా, నీ అమ్మను కాబట్టే నీ మంచి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నాను. అందుకే అక్కడ ఉండలేక మీ నాన్నని నానమ్మని వదిలేసి నీ దగ్గరకు వచ్చాను. ఆ యశోదను చిన్నప్పటి నుంచి మనింటి కోడలు అనుకున్నాన్రా. ఆ విషయం ఊరందరికీ తెలుసు. కానీ అది వేరే ఒకరిని ప్రేమించి కాలేజ్ చదువు అని చెప్పి సిటీ నుంచొచ్చి బలాదూర్ తిరిగింది. ప్రేమించిన వాడితో కాకుండా ఇంకెవడితోనో కడుపు చేయించుకుందిరా. ఆ రహస్యం బయటకు తెలియగానే అమాయకురాలాగా నటిస్తూ తనకు తెలియకుండానే జరిగినట్టు సైంటిస్ట్ అయినా నిన్ను నమ్మించి బురిడి కొట్టించిందిరా. నిన్ను తన మాయలో పడేలా చేసుకుంది. అమ్మా ప్లీజ్ స్టాప్ ఇట్. నిజాలు తెలుసుకోకుండా ఒక అమ్మాయి మీద ఇలాంటి అబాండాలు వేయొద్దమ్మా. అయినా నీకు నానమ్మ పరిస్థితి తెలుసు కదా. నాన్నొక్కడే ఎలా హ్యాండిల్ చేయగలడు? ఓ, మీ నానమ్మ నీకు ఇంకా గుర్తుందా? యశోద మాయలో పడి మర్చిపోయావనుకున్నాన్రా. మీ నానమ్మను చూసుకోవడానికి అక్కడ పనమ్మాయిని పురమాయించొచ్చానులే. నాకందరికంటే నువ్వే ముఖ్యంరా. చెప్పు, నువ్వు ఆ యశోదని మర్చిపోతావా లేదా? దాని గురించి ఆలోచించడం, దాని వెనక తిరగడం ఆపుతావా లేదా? లేదమ్మా. యశోదను నేను ప్రేమిస్తున్నాను. యశోద ఏ తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. తనతోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నానమ్మా. యశోదను అనడం ఇప్పటికైనా మానేయమ్మా. అమ్మో, ఈరోజు మా హంసిని పాప వాళ్ళ అమ్మని ఎంత పెద్ద ప్రమాదం నుండి కాపాడిందో. నా బంగారు తల్లికి అన్నీ తెలిసిపోతాయి. అమ్మ మీద ఫ్యాన్ పడిపోతుందని నీకెలా తెలిసిపోయింది? నీకిప్పుడే ఎన్ని తెలివితేటలో. నువ్వు గుడ్ గర్ల్ తెలుసా? మంచిగా స్నానం చేయించుకుంటావు, పౌడర్ పూయించుకుంటావు, బట్టలు వేయించుకుంటావు. మా హంసిని అందరి పిల్లల్లా కాదు, మంచి అమ్మాయి. నువ్వు ఈరోజు అమ్మని కాపాడావని నాన్న రాగానే అమ్మమ్మ రాగానే చెప్పేద్దామా? సరే చెప్పేద్దాం. దేవకి, ఇదిగో చూడు, పదే పదే అది నన్ను కాపాడింది అనకు. అదేమీ సూపర్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్ కాదు నన్ను కాపాడటానికి. అది ఎప్పుడు ఏడ్చినట్టే ఏడ్చింది, కాకపోతే కొంచెం ఎక్కువగా ఏడ్చింది. నాకు చిరాకు పుట్టి దాని దగ్గరికొచ్చాను. ఈలోపు ఫ్యాన్ పడింది, అంతే. దానికేదో దివ్యశక్తులున్నట్టు, దానికి జరగబోయేవన్నీ ముందే తెలుస్తున్నట్టు ఏదేదో మాట్లాడి నాకు చిరాకు తెప్పించుకో. ముందు నువ్వు వెళ్ళి వంట చేయి. అసలే ఈరోజు భుజమ్మ కూడా లేదు. అలాగే మేడం. మేడం, దాన్ని భుజాన కాదు, ఆ ఊయల్లో వెయ్యి. బాగానే ఆడుకుంటుంది కదా. అలాగే మేడం. ఇంతకీ ఏం కూర చేయమంటారు మేడం? ఏ కూర పడితే ఆ కూర చేయొద్దు. నీకు ఏ కూర బాగా వస్తే అదే చెయ్యి. మళ్ళీ నువ్వు చేసింది నేను తినలేకపోతే, అది నాకు నచ్చకపోతే, ఆ రోజు మూడంతా నాకు డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే మేడం, నాకొచ్చిన వంటే చేస్తాను.
హంసిని ఏడవక నాన్నా. నేను వెళ్ళి వెంటనే చక్క వంట చేసి మళ్ళీ నీతో ఆడుకోవడానికి వస్తాను, సరేనా? భలే నవ్వుతుంది నా బంగారు తల్లి. నువ్వు పడుకో, నేను వచ్చేస్తానే. దేవకి వంటగదిలో వంట చేస్తుంది. దాని ఫోన్లో దేవకి అని పేరు పడుతుంది. విచిత్రంగా ఉందే. దేవకి, దేవకి, మేడం చెప్పండి మేడం. నీకు ఫోన్ వస్తుంది. నీ పేరేంటి? నిజం చెప్పు. నేనెవరో నీరజకి తెలిసిపోయిందా ఏంటి? చెప్పు, నీ పేరేంటి? దేవకి మేడం. నీ పేరు దేవకి అయితే నీ ఫోన్కి దేవకి అనే పేరుతో ఫోన్ ఎందుకు వస్తుంది? చెప్పు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నీ పేరేంటి? మొత్తం చెప్పు. మేడం మేడం నా పేరు దేవకియే మేడం. మరి ఫోన్ చేస్తుంది ఎవరు? అది మేడం, అది మా అన్నయ్య వాళ్ళ కూతురు మేడం. తనకింకా పేరు పెట్టలేదు. అది ఫోన్ చేస్తే నా పేరు వచ్చేలా పెట్టుకున్నాను. దానికి 2-3 అవర్స్కోసారి నాతో మాట్లాడకపోతే గడవదు మేడం. అవునా? ఓకే. అయినా పిల్లలందరూ ఇంతే ఉంటారు దేవకి. కుదిరితే ఫోన్లు చేసి చావగొడతారు, లేదు అంటే ఇలా హంసినిలాగా ఏడుస్తూ చావగొడతారు. ఇదే పన వీళ్ళకి. మేడం, పిల్లలకి కనెక్ట్ అవ్వనంత వరకు మీకు అనిపించినట్టే అందరికీ అనిపిస్తుంది. వన్స్ మన పిల్లలకి కనెక్ట్ అయిపోతే వాళ్ళేం చేసినా మనకి ఆనందంగా అనిపిస్తుంది, మనకి నచ్చుతుంది మేడం. సర్లే, నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. ప్రతి ఒక్కళ్ళు క్లాసులు పీకేవాళ్లే. నా మీద చాలా కోపంతో ఉన్నట్లుంది. ఎందుకై ఉంటుంది? మేడం, ఈ మధ్య నీకు పని మీద కాన్సంట్రేషన్ బాగా తగ్గినట్టుగా అనిపిస్తోందిరా. అయ్యో అదేమీ లేదు మేడం. నా దగ్గర నువ్వు పని చేయబట్టి ఓ 15 ఏళ్ళు అయ్యుంటుందా? ఏ రోజైనా నేను నీతో ఈ మాట అన్నానా? లేదు మేడం. మరి ఈ రోజు అన్నాను అంటే అది నిజమై ఉంటుందిగా. ఈ మధ్య నీకు బయట పెత్తనాలు ఎక్కువయ్యాయి.
అవి కాస్త తగ్గించుకుంటే నీకే మంచిది. మ్మ్. కార్తీ, ఎక్కడికి మేడం? ఏరా ఎక్కడికో చెప్తే గాని కారు తీయరా తమరు? అదేమీ లేదు మేడం. మ్మ్. మేడం, ఇప్పుడైనా చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్తున్నాము? మా అమ్మాయి వాళ్ళ ఇంటికి. త్వరగా పోని. అమ్మయ్యా, ఊర్మిళ మేడంకి నా మీద మామూలుగానే కోపం గాని యశోద మ్యాటర్ తెలుసు కాదు. ఒకవేళ ఇప్పుడు నీరజ ఇంట్లో యశోద ఉంటే పరిస్థితి ఏంటి? మేడం యశోదని చూస్తే అక్కడికక్కడే యశోదని చంపేస్తుంది. యశోద మేడం పక్కన నన్ను చూస్తే జీవితంలో నన్ను నమ్మదు, నన్ను పెళ్లి చేసుకోదు. ఇప్పుడేం చేయాలి? యశోదని ఎలా తప్పించాలి? రేయ్, ఆ, ఎంతసేపు రా? కార్తీ, ఓకే మేడం. మేడం వంట అయిపోయింది, మీకేమైనా తీసుకురమ్మంటారా? ఇప్పుడు నాకేం వద్దులే కాని ఆ నిద్రపోతుంది చూడు, నా కూతురు కాని కూతురు. అది లేచిందనుకో ఏడవటం మొదలు పెడుతుంది. దాని ఏడుపు వినగానే నాకు తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. అందుకే అది లేవకముందే దానికి పాలు కలిపిపో. అలాగే మేడం. వెయిట్ చేయి. మమ్మీ, ఏంటి మమ్మీ సడన్ సర్ప్రైజ్? అమ్మ అంటే ఊర్మిళ ఇక్కడికి వచ్చిందా? ఇప్పుడు నన్ను చూసిందంటే ఖచ్చితంగా గుర్తుపడుతుంది, నన్ను చంపేస్తుంది. దేవకి, మేడం. మమ్మీ కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా. దేవకి, ఇంకెంతసేపు? ఇదిగో వస్తున్నాను మేడం. మేడం కాఫీ. యశోదా, నువ్వా?